హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగురా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే చూడండి, నేనైతే ఈరోజు అయితే పూరి చేస్తున్నాను అనమాట. ఎస్టర్డేనైతే చపాతీ చేశాను కదా ఫ్రెండ్స్, ఈరోజు కూడా చపాతీ చేస్తా అంటే మా పాపనైతే నాకు అస్సలు వద్దు చపాతీ అని అన్నది. అందుకని నాకు దోశ కావాలన్నది. దోశ అంటే ప్రిపేర్ చేయలేదు కదా ఫ్రెండ్స్, బిఫోర్ రోజు నుంచే ప్రిపరేషన్ ఉండాలి కదా. అందుకని ఇక చపాతీ కాకుండా ఈరోజు అయితే పూరి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, పాలు అయితే కాగబెట్టేస్తున్నా. ఇక డైలీ రొటీన్ వే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక పాలు కాగబెట్టుడు, టిఫిన్ చేసాడు. మార్నింగ్ అయితే చూడండి, పాలు అయితే ఆల్మోస్ట్ కాగిపోయినాయి. ఎప్పుడైతే అన్ని పూరి కోసం అయితే అన్ని చపాతీలుగా చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, పాలు కాగిన తర్వాత చాయ్ పెట్టేసిన. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పూరీలు అయితే చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కొన్ని అనమాట, ఎక్కువ చేయలేదు పూరీలు. ఎక్కువ ఆయిల్ అవుతుందని, డీప్ ఫ్రై వద్దని తక్కువ చేస్తాను నేను పూరీలు అయితే. ఎక్కువ చపాతీ ఉప్మానే చేస్తాను కదా ఫ్రెండ్స్. దోశ ఇడ్లీ అయితే పూరీ చేయమండి మా పాప. చాలా రోజులు అవుతుంది చేయక. ఎక్కువ చేయి మమ్మీ, ప్లీజ్ మమ్మీ అన్నదనమాట. ఇక అయితే మళ్ళీ అయితే కొన్ని పూరీలు కూడా ఎక్కువ చేయలేదన్నమాట. మనిషికి 2 వచ్చేటట్టే చేసిన. ఎందుకంటే ఎక్కువ చేస్తే ఇక మళ్ళీ ఆయిల్ అయినా ఎవ్వరు తినలే ఫ్రెండ్స్. ఎక్కువ చేసినా తినపోయారు. మనిషికి 2 అయినా అది కూడా తినలేగలే వాళ్ళు. ఈరోజు అయితే పూరి అనమాట మా బ్రేక్ఫాస్ట్. ఇక మా పాప దోశ అడిగింది ఫ్రెండ్స్. ఇక దోశ కోసం అయితే నేనైతే ఇక బియ్యం అండ్ మినపప్పు, పెసర్లు అండ్ కొంచెం మెంతులు వేసి అయితే నానబెట్టేసిన అనమాట. ఇప్పుడు చూడండి, అన్నం కూడా పొయ్యి మీద పెట్టిన లంచ్ కోసం అనమాట. ఇది లంచ్ ప్రిపేర్. ఇక లంచ్ అయితే మధ్యాహ్నం అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే టమాటా పచ్చడి చేస్తున్నా లంచ్కు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ టమాటా పచ్చడి. చూడండి, ఇప్పుడైతే ఇక టమాటాలు అయితే ఆల్మోస్ట్ మొక్కడానికి వచ్చినాయి. ఈరోజు మా కర్రీ ఏంటంటే లంచ్కి టమాటో కర్రీ. ఇక చూడండి ఫ్రెండ్స్, కడిగి అయితే పెట్టేస్తాను అనమాట. ఇందులో మెంతులు ఒక బౌల్కి అట్లా ఉన్న పెసర్లు వేసేసిన. పెసర్లు రేషన్ రైస్ అనమాట. ఇక కడిగి 2-3 టైమ్స్ కడిగి మంచినీళ్ళు పోసి అయితే పెట్టేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మాది రేపు దోశ అనమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే అట్లా సిమ్లో పెట్టేసి అక్కడ బరుగు పెట్టేస్తాను అనమాట. కొంచెం పలుకున్నా మంచిగా అవుతుంది అనమాట, అందుకని అట్లా పెడతా. ఇక ఇప్పుడైతే కర్రీ అయితే అవుతుంది కదా. ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, లంచ్కి అయితే నేనైతే ఆఫ్టర్నూన్ వండేస్తాను అనమాట. 11-12 అట్లా ఉంటున్నాను, ఎందుకంటే సమ్మర్ కదా, అందరం ఇంటికన్నా ఉంటున్నాం కాబట్టి. ఆఫ్టర్నూన్, మార్నింగ్ అయితే ఏమి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్కి అయితే ఆఫ్టర్నూన్ వండేస్తున్నాను అనమాట. బిఫోర్ ఏమో స్కూల్ ఉంటే మాత్రం 7:30 వరకు వండేదాన్ని. ఇక ఇప్పుడైతే లేట్గానే వండుతున్నా, ఎందుకంటే వాళ్ళు ముందు వండితే ఇక్కడ ఒక గంట ముందు వండుకుంటాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని కారం, ఉప్పు, పసుపు, అది కరివేపాకు ఇవన్నీ అయితే వేసేసాను అనమాట. మరి ఇది మళ్ళీ లంచ్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ మా పాప బజ్జీలు చేయమన్నది. ఇక బజ్జీలు అంటే ఇక ప్రజెంట్ అయితే ఇంట్లోనైతే పిండి లేకుండే. ఇక అయితే శనగపిండి లేకుంటే ఏమైతే బియ్యం పిండి అయితే ప్రజెంట్ ఉంది కదా, ఏదో ఒకటి చేద్దామని ఇక సర్వపిండి అయితే చేసిన. చాలా రోజుల తర్వాత సర్వపిండి అయితే చేసిన. చూడండి, మా పాప మా పొట్టిది అయితే తింటారు. ఇక మా పొట్టిని అడుగుతుంది. ఇక చూడండి, కాలుతుందనమాట, ఊదిస్తుంది అనమాట. చూడండి, తింటుంది పొట్టిది. బాగుందంటే బాగుంది అని అంటుంది. ఎప్పుడైనా తిన్నామంటే తినలేదని అంటుంది. చూడండి ఫ్రెండ్స్, తినలేదంటే ఎప్పుడు చేయను ఎక్కువ సర్వపిండి, ఎప్పుడో ఒకసారి. అది చూడండి, వీళ్ళని అడిగిన సర్వపిండిగా చూడు అని. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే తినేస్తారు, బాగుంది అంటారు. మా పొట్టి ఇట్లనైతే ఎట్లా అంటుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నైట్ డిన్నర్ కోసం అయితే ఎగ్ కర్రీ వండుదామని అయితే చూడండి, మా ఎగ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. అన్నం మళ్ళా చూడండి, ఈ అన్నం ఉంది మరి చల్లన్నం ఉంది కదా, వేడి అన్నం. ఫస్ట్ అన్నం ఏమో కొంచెం డిన్నర్కి అయితే కొంచెం అన్నం వండుకొని ఇక నైట్ చూడండి. ఇప్పుడైతే దోశలు నానబెట్టినాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. అట్లా చల్లన్నం ఉంటే అట్లా పైకి వెళ్ళి పెడతాను అనమాట, అది కూడా వేడి అవుతుంది కదా అన్నది. అందుకని కిందనే వేడను, పైనుంచి మనం చల్లన్నం పెడితే చల్లన్నం కూడా వేడి అవుతుంది. ఆల్మోస్ట్ పట్టేసినాయి. ఇక మా పిల్లలు అయితే చూడండి, మా సారు మా పిల్లలు అయితే అన్నం అయితే తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మధ్యలో సన్నపు సత్యమూర్తి సినిమా చూసుకుంటూ
ఇంకా సినిమా చూసుకుంటూ అన్నం అయితే తింటారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా పాప మంచం మీద కూర్చొని తింటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా తింటారనమాట డిన్నర్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.